ఒక్క క్షణం అయోమయంగా చూసింది వర్ధనమ్మ. ఇదంతా నా భ్రమేనన్నమాట. పిల్లలిద్దరూ ఆటల నుంచి తిరిగి వచ్చినట్టు అనిపిస్తేను అంటూ కళ్ళు తుడుచుకుంది. కొంచెం దూరంలో ఉన్న కుర్చీని తెచ్చుకుని తల్లి పక్కనే కూర్చున్నాడు వీరేంద్ర. ఇంకెంతమ్మా, 4 రోజులు పోతే నీ మనవలు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారుగా అన్నాడు నెట్టూరుస్తూ. అవునన్నట్టు తల ఊపింది ఆవిడ. ఏంటో వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చున్నానేమో, వాళ్ళిద్దరూ పరిగెత్తుకుని వచ్చినట్లుగా అనిపించింది. వాళ్ళు రోజంతా నాతో పాటు ఉండకపోయినా ఉదయం స్కూల్కి వెళ్ళే హడావుడిలో ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటుందో. తర్వాత వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ వాళ్ళకి ఇష్టమైనవి చేయించి పెట్టడంతో రోజంతా ఎలా గడిచిపోయి తెలిసేది కాదు. సాయంకాలం అయ్యేసరికి వాళ్ళిద్దరూ వచ్చేస్తారా, వాళ్ళ తేనె మాటలతో మనసంతా నిండిపోయేది. ఇప్పుడేముంది, ఎడారిలో చిక్కినట్లు ఊపిరి ఆడినట్టు ఉంటుంది. రోజు గడవడమే కష్టంగా ఉంది. బరువుగా నెట్టొచ్చింది వర్ధనమ్మ. నాకు అలాగే ఉంటోందమ్మా. ఏం చేద్దాం, ఇంకో 4 రోజులు ఓపిక పట్టాల్సిందే అన్నాడు అతను భారంగా నిట్టూర్చి.